అడవి నిధి రహస్యం. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పక్కనే విశాలమైన పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో జింకలు, ఏనుగులు, కుందేళ్లు వంటి ఎన్నో శాకాహార జంతువులు సంతోషంగా నివసించేవి. ఒకరోజు ఆ అడవిలో ఎంతో విలువైన నిధి ఉందని కొంతమంది దుష్టులకు తెలిసింది. ఆ నిధిని సొంతం చేసుకోవడానికి అడవిని, అందులోని జంతువులను నాశనం చేయాలని వారు పథకం వేశారు. పల్లెటూరిలో అక్షయ, వరుణ్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారు అడవిని, జంతువులను చాలా ప్రేమించేవారు. ఒక సాయంత్రం ఆ దుష్టులు మాట్లాడుకోవడం వారికి వినిపించింది. అడవికి ప్రమాదం అని తెలుసుకుని వారు చాలా బాధపడ్డారు. ఆలస్యం చేయకుండా అక్షయ, వరుణ్ అడవిలోకి పరుగెత్తారు. అడవిలోని పెద్ద ఏనుగు జ్ఞాన, జింక పర్ణ దగ్గరకు వెళ్లి దుష్టుల పథకం గురించి చెప్పారు. జంతువులన్నీ ఆందోళన చెందాయి. జింక పర్ణ, భయపడకండి మిత్రులారా, మన అడవిని మనం కాపాడుకోవాలి. పిల్లలారా, ఆ నిధిని వాళ్లు చేజిక్కించుకునే ముందు మీరే దానిని తినేయండి అంది ఆశ్చర్యంగా. అక్షయ, వరుణ్ ఆశ్చర్యపోయారు. నిధిని తినేయడమా అని అడిగారు. అప్పుడు ఏనుగు జ్ఞాన, అవును పిల్లలారా, ఈ అడవిలో మాకు మాత్రమే తెలిసిన ఒక రహస్య నిధి ఉంది. అది బంగారు నాణేలు కాదు, అద్భుతమైన పండ్లు అని చెప్పింది. జ్ఞాన, పర్ణ పిల్లలను అడవిలోని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లాయి. అక్కడ మెరిసిపోతున్న రంగురంగుల పండ్లు ఒక చెట్టుకు వేలాడుతున్నాయి. అవి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఈ పండ్లు తింటే మీకు అద్భుతమైన జ్ఞానం, ధైర్యం వస్తాయి. అప్పుడు మీరు ఈ దుష్టులను సులభంగా ఎదుర్కోగలరు అని జ్ఞాన వివరించింది. అక్షయ, వరుణ్ ఒక్కొక్క పండు తిన్నారు. పండ్లు తిన్న వెంటనే అక్షయకు జంతువుల భాష అర్థం కావడం మొదలైంది. వరుణ్కు అడవిలోని ప్రతి మొక్క గురించి, దాని రహస్యాల గురించి తెలిసింది. ఇంతలో దుష్టులు అడవిలోకి ప్రవేశించారు. వరుణ్ తన కొత్త జ్ఞానంతో అడవిలోని తీగలను, పొదలను ఉపయోగించి దుష్టులను బంధించాడు. అక్షయ జంతువులకు సూచనలు ఇవ్వగా జంతువులు దుష్టులను అడవి నుండి తరిమికొట్టాయి. అడవి సురక్షితంగా మారింది. అడవి జంతువులు సంతోషంగా పండ్లను పిల్లలకు ఇచ్చాయి. ఈ పండ్లను మీ ఊరిలో అందరికీ పంచండి. జ్ఞానం, ధైర్యం అందరికీ అవసరం అని జ్ఞాన చెప్పింది. అక్షయ, వరుణ్ పండ్లను తమ ఊరిలోని వారందరికీ పంచారు. ఆ పండ్లు తిన్న వారందరికీ కొత్త ఆలోచనలు, మంచి మనసు వచ్చాయి. అప్పటి నుండి ఆ ఊరు, అడవి ఎంతో సంతోషంగా, సామరస్యంగా జీవించాయి.